నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతి నగరంలో వేంచేసిన శ్రీ అభయదుర్గ అమ్మవారి దేవాలయంలో గురువారం ఉదయం దేవి నవరాత్రులు పురస్కరించుకొని పందిరి రాట ముహూర్తం పీరట్ల కృష్ణమూర్తి చేతుల మీదుగా జరిపించారు. శాస్త్రయుక్తంగా బాదంపూడి వైద్యనాథ శర్మ పూజా కార్యక్రమాలతో రాట ముహూర్తం జరిగింది. చైర్మన్ అడప ఏడుకొండలు మాట్లాడుతూ మాజీ మంత్రి వర్యులు ముద్రగడ పద్మనాభం ఆశీస్సులతో దేవి నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతాయని ఏడుకొండలు అన్నారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా అభయ అమ్మవారు ఆలయం నిర్మించి 23 సంవత్సరాలు అయిందని 3/10/2024 నుండి 12/10/2024 వరకు దసరా మహోత్సవాలు ఘనంగా జరుగుతాయని, ప్రతిరోజు శ్రీ చక్రార్చన, సప్తసతి పారాయణం, చండీ హోమం, కుంకుమార్చన కార్యక్రమాలు జరుగుతాయని ప్రతి ఒక్క భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూరిబాబు శర్మ, ఆడారి నానాజీ, మఠపర్తి వెంకటేశ్వరరావు, పీల రమణ, సరిసే వాసు, కోల రమణ మరియు చదరం చంటి, కుర్ల చిన్నబాబు, కాళ్ళ వెంకటేష్, కోడెల నల్లబ్బాయి, ఆళ్ల శివనారాయణ, బొడ్డేటి గణపతి తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ మాత్రే నమః. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం జగపతి నగరంలో గల అభయదుర్గ అమ్మవారి ఈరోజు 23వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు అమ్మవారి రాటమోత్సవం ప్రారంభంగా అవుతున్నది. ప్రతి సంవత్సరం కూడా మన అభయదుర్గ అమ్మవారి గుడి దగ్గర ఉదయం శ్రీచక్రార్చన, మధ్యాహ్నం హోమం, సాయంకాలం కుంకుమ పూజ జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా కన్నుల పండుగ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు. అలాగే ముఖ్యంగా గ్రామ ప్రజల సహకారాలు ఎక్కువగా ఈ అభయదుర్గ అమ్మవారికి ఎక్కువ కోఆపరేట్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి నాయకుడు కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. కనీసం ఈరోజు ఈ చెప్పుకునే విషయం అంటే ఈ ప్రత్యేక అమ్మవారి గురించి ప్రత్యేకంగా హోమం చేయడం వల్ల, ఈ హోమం వల్ల అష్ట ఐశ్వర్యాలతో ఆయుర్దాయంతో ముఖ్యంగా రైతులకి ఈ హోమం వచ్చే గాలి ఆ వాయు రూపంగా వెళ్ళి ఆ పంటలకు పండడం వల్ల ఆ పంటలు కూడా సస్యశ్యామంగా పండి ఆ రైతులు ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందపడుతున్నారు. ఈ జగపతిలో కలిసిన అభయదుర్గ అమ్మవారి గారి గుడి దగ్గర ఎక్కువగా 23 సంవత్సరాలు కూడా అమ్మవారి గుడి దగ్గర హోమం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా గమనించి తల్లి దగ్గరికి వచ్చి కోరికలు నెరవేర్చే ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారి ఆశలు తీసుకున్నారు. ఓం అభయదుర్గాయ నమః. వీళ్ళకి ముఖ్యంగా 23 సంవత్సరాలు పెట్టి గుడి అర్చకులు బాదంపూడి నారమూర్తి గారు, వాళ్ళ కుమారుడు వైద్యనాథ శర్మ గారు, సూరిబాబు గారు ఎక్కువగా గుడి దగ్గర ఈ గుడి డెవలప్ అయిన కారణం అయితే మహానుభావులు వాళ్ళకి చేతులకి నమస్కారం పెట్టిన ఎంతకన్నా సరిపోదు. ఎక్కువ ఈ గుడి డెవలప్మెంట్ కారణం ఎక్కువ మన శ్రీ బాదంపూడి నారమూర్తి గారు. వారికి ఆరోగ్యంతో ఉండాలని కోరుకున్నాం. ఓం శ్రీ అభయదుర్గాయ నమః. అభయదుర్గ అమ్మవారు అంటే ఎంతో నిష్ఠగా పూజించే వాళ్ళు మేము అందరం కూడాను భక్తులమే. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతి నగరంలో వెలిసిన అభయదుర్గ అమ్మవారు ఆశీస్సులు అందరికీ మెండుగా ఉంటాయండి. ఎంచేతంటే ప్రతి ఒక్క సంవత్సరం కూడా హోమాలు, పూజలు, కార్యక్రమాలు అన్నీ కూడా సాంప్రదాయ ప్రకారంగా అందరూ జరుపుకుంటారండి. అలాగే ఈ అమ్మవారు అంటే ఆటో వాళ్ళు కానీ అందరికీ కూడా మహాభక్తి శ్రద్ధలతో పూజించారండి. ఎంచేతంటే ఏదన్నా అనుకున్నామంటే ఆ కోరిక నెరవేరుతుందండి. అంచేత ఏ ఒక్కరైనా సరే కోరిక నెరవేరాలంటే 7 వారాలు వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళితే వాళ్ళు అనుకున్న కోరిక కంపల్సరీ నెరవేరుతుందండి. ఓం శ్రీ అభయదుర్గాయ నమః. శ్రీ అభయదుర్గాయ నమః. మన జగపతి నగరం గ్రామంలో కలిసిన అభయదుర్గ అమ్మవారు ఆలయం కాడ 23 సంవత్సరాల నుంచి ఏకదాటిగా అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరపడం జరుగుతుందండి. అలాగే ఈ సంవత్సరం కూడా ఈరోజు రాటమూర్తం చేయడం జరిగింది. ఈ యొక్క జగపతి నగరం గ్రామం అంటే ఈ చుట్టుపక్కల దేవాలయం అన్నట్లుగా కూడా ఒక పవిత్రమైన దేవాలయంగా, ప్రతిష్టాలయంగా మన అభయదుర్గ అమ్మవారు నిలిచి ఉన్నారు. ప్రతి ఒక్కరి చుట్టుపక్కల ప్రతి గ్రామం వాళ్ళు కూడా వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని వాళ్ళ కోరికలు మొక్కుకోవడం జరుగుతుంది. అలాగే అమ్మవారు కూడా భక్తులందరికీ కూడా ఆవిడ అభయం ఇచ్చి
ప్రతి ఒక్కరిని రైతులను కానీ కూలి పని చేసుకునే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరిని కూడా ఆయురారోగ్యాలతో మా జగపతినగరం గారి చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా సత్యశ్యామలంగా చేసి ఆనందంగా జరపడం జరుగుతుంది. అలాగే ఈ ఆలయానికి ముద్రగడ పద్మనాభం గారు ఆయన ఆధ్వర్యంలో 9 సంవత్సరాలు జరపడం జరిగింది. అలాగే ఆలయం ధర్మకర్త అల్ప ఏడుగొండల గారు, ఆలయ కమిటీ సభ్యులు ఈ అందరూ కూడా ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఇప్పుడు కూడా చేయాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి అలాగే గ్రామ ప్రజలందరూ కూడా నాయకులు కూడా సహకరించి మాకు ముందుండి నడిపించారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై దుర్గా భవానికి జై జగన్మాత. ఏంటంటే మాకు కిల్లంపూడి తాలూకా, కాకినాడ తాలూకా కిల్లంపూడి మండలం అండి. మా తెల్లి అయితే కాకితే పలికిన తెల్లండి. జగన్మాత చాలా పేదలైన తెల్లండి, కోరికలు తీర్చిన తెల్లండి. తర్వాత ఈ తల్లి చాలా రైతుల్ని, చాలా పెదల్ని, అందరినీ చాలా ఘనంగా కాపాడ్డ తెల్లండి. అవి ఇచ్చే తెల్లండి. ఆ 9 రోజులు చాలా సహకారంతో చాలా పేవలంగా అడప ఏడుగొండల గారు చాలా పేవలంగా నియమనెట్టలతో చాలా ఘనంగా చేస్తున్నారండి. ఏంటంటే కాకెత్తే పలుకుని తెల్లండి, కోరికలు తీసిన తెల్లండి, అభయదుర్గ తెల్లండి, మమ్మల్ని చల్లంగా చూసిన తెల్లండి. జై దుర్గా బాబా. ఓం శ్రీ అభయదుర్గాయ నమః. మన కిల్లంపూడి మండలంలో జగపతి నగర్లో వేయించేస్తున్నటువంటి శ్రీ అభయదుర్గ అమ్మవారు 23వ సంవత్సరంలో దశమ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. ఈ వార్షికోత్సవాలు 23 సంవత్సరాల నుంచి కూడా మన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ ముద్రగడ పద్మనాభం గారు ఆయన సహాయ సహకారాలతో, ఆయన అండదండలతో ఈ ఆలయం కూడా ఆయన ఆధ్వర్యంలోనే జరపబడుతుంది. దీనికి అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఆయన సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అలాగే గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు, మన జగపతినగరం గ్రామ ప్రజలు కూడా ఈ అమ్మవారిని అభయమిచ్చే తల్లిని, అభయదుర్గా దేవని, ఆపద అంటే ఆదుకునే తల్లిని ఎంతో గొప్పగా అమ్మవారిని దర్శించుకుని, ప్రార్థించుకుని, అమ్మవారి దగ్గర కోరికలు తీర్చుకుని చాలా లబ్ధి పొందుతున్నారు. అలాగే కొంతమందికి పిల్లలు లేని వాళ్ళు కూడా ఈ అమ్మవారి దగ్గర హోమంలో కూర్చుని పిల్లలు కూడా వాళ్ళకి కలిగారు. అలాగే అమ్మవారిని దర్శించుకుని తరించమని అందరినీ కూడా పేరు పేరున కోరి ప్రార్థిస్తున్నాం. ఈ ఆలయం 23 సంవత్సరాల నుంచి కూడా మన బాదంపూడి నారాయణమూర్తి గారు, బాదంపూడి వైద్యనాథ శర్మ గారు, అలాగే బాదంపూడి సూరిబాబు గారు ఈ ఆలయాన్ని ఏమీ ఆశించకుండా ఎంతో భక్తితో వారు అమ్మవారికి మేము సేవ చేస్తాం అని చెప్పని మాకు అన్ని విధాల్లో కూడా సహాయ సహకారాలు అందించి ఏమీ ఆశించకుండా చేస్తున్న మాకు ఈ గౌరవనీయులు ఈ బాదంపూడి కుటుంబ సభ్యులు కాబట్టి ఈ కార్యక్రమాలు ఇంక ముందు కూడా వారి చేతుల మీదుగా చాలా బాగా జరగాలని అమ్మవారిని కోరుకుంటున్నాం. ఓం సదాశివసమారంభాం శ్రీకంఠాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం వందే విశ్వాదికం శాంతమనాది నిధనం శవం సకలం నిష్కలంకం చ శక్తి జ్ఞాన క్రియాత్మకం గురోన్ పరాపరాన్ నత్వా గురువన్ సక్రమోదితాన్ సదాశివమనంతం చ శ్రీకంఠం పునరంబికాం. కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం జగపతినగరం గ్రామంలో శ్రీ అభయదుర్గమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవాల సందర్భంగా ఈరోజు ఆపస్తంభరాట ముహూర్తము ఈరోజు జరిగింది. 9:15 నిమిషాలు జరిగిందండి. అలాగే ఈ రోజు నుంచి మొదలుకొని 3వ తారీఖున కలశస్థాపన, 9:15 నిమిషాలకు కలశస్థాపన, అలాగే 3వ తారీఖు టు 12వ తారీఖు వరకు ఉదయం గణపతి పూజ, పుణ్యాహవాచనము, పంచగవ్య ప్రాసన, శ్రీచక్రార్చన, మధ్యాహ్నం నుంచి చండీ హోమాలు, దుర్గా హోమాలు జరుగుబడును, సప్తశతి పారాయణ జరపబడును. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఈ గ్రామంలో వేచేసిన పరు ప్రాంతాల నుంచి ఈ అమ్మవారిని దర్శించుకుందుకు తీర్థప్రసాదాలు తీసుకుంటారు వచ్చి.